ఇది ఒక వెరైటీ హర్రర్ కామెడీ థ్రిల్లర్, ఫుల్ సస్పెన్స్ కామెడీతో జోడించిన చిత్రం. ఈ స్టోరీ తయారు చేయడానికి కథా రచయిత ప్రసాద్ గారితో కలిసి 1 year ఎక్సర్సైజ్ చేసి ఈ షేప్కి తీసుకొచ్చి అద్భుతంగా మలిచాం. అనుకున్నట్టే వస్తే ఈ సినిమా డెఫినెట్గా హిట్ వస్తుంది. మా మీద నమ్మకంతో ఈ కొత్త హీరో, వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్ మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని అనుకుంటున్నాం. ఒక చాలా కామన్ కనెక్షన్ ఉందండి ఇక్కడ, అది వచ్చి విశాఖపట్నం, వైజాగ్. దివాకర్ గారు వచ్చి వైజాగ్ నుంచి అండి, అది కూడా స్టీల్ ప్లాంట్ సైడ్. నేను కూడా స్టీల్ ప్లాంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివానండి. సో యూ కెన్ సే ఒక పర్సనల్ అటాచ్మెంట్ అనేసి ఈ సినిమాతో ఉంది. బికాజ్ వైజాగ్ వచ్చి నాకు ప్రాణం, అలాగే సెంటిమెంటల్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రభాకర్ గారు, దివాకర్ గారు, కన్ఫ్యూజన్ ఉంది. కెమెరామెన్ సార్ పేరు ప్రభాకర్, ఇక్కడ డైరెక్టర్ గారి పేరు వచ్చి దివాకర్, ఇక్కడ నా పేరు కూడా వచ్చి రష్మి. సో ఇప్పుడు అది చూస్తే అది కూడా కామన్ కనెక్షన్ ఉంది. రష్మి, సూర్య రష్మి, ప్రభాకర్ గారు, దివాకర్ గారు. దివాకర్ గారు వచ్చి నేను వైజాగ్లో ఒకసారి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి కథ వినిపించారు. కథ వినిన వెంటనే ఇప్పుడు హారర్ కామెడీ అనేసి ట్రెండ్లో ఉంది అని ఆయన వచ్చి చాలా కాన్ఫిడెన్స్తో ఈ స్టోరీ, ఆయనకి అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం అయినా ఆయన నరేషన్ వచ్చేసి చాలా క్లారిటీగా, అసలు ఆయనకి ఏం కావాలి మొత్తం అంత ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే షార్ట్ డివిజన్స్తో సహా మొత్తం పేపర్ తీసుకొని వచ్చారు. అసలు నేను షాక్ అయిపోయాను. మరి అసలు ఇంత ఇనిషియల్ స్టేజ్లో యూజువలీ జనాలు వచ్చేటప్పుడు వచ్చి జస్ట్ స్టోరీ నరేట్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఆయన వచ్చి మొత్తం A to Z అసలు ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, ఎలాంటి ఆయన ప్లాన్ చేస్తున్నారు అన్ని క్లారిటీతో వచ్చారు. సో ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇదంతా వినేసరికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రభాకర్ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో దానివల్ల కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. అలాగే హీరో అగైన్ ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి ఇది ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్గా ఉంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యి మనందరికీ హ్యాపీనెస్ పంచుతుంది.